పై వాటర్ బాంబ్ ప్రయోగించే లక్ష్యంతో చైనా కుయుక్తులు పన్నుతోంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణాన్ని వేగంగా చేసింది. భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యాం పట్ల భారత్ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ముందుకే వెళ్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ని భారత్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందేనా? అస్సలు కాదు. ఎందుకంటే కౌంటర్ స్కెచ్తో భారత్ రెడీగా ఉంది. బ్రహ్మపుత్రపై ముందుకు వెళ్తున్న చైనా డ్రాగన్ కంట్రీ వ్యూహంతో భారత్కు చేటు. 2025 జూలైలోనే మన అభ్యంతరాలు వెల్లడించినా పట్టించుకొని చైనా. మెగా డ్యాంతో పర్యావరణానికి హాని. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోన్న భారీ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళ్తోంది. ఇది రెండు దేశాల సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. టిబెట్లోని యార్లుంగ్ సాంగ్పో నదిపై డ్యాం నిర్మాణ పనుల్ని చైనా వేగవంతం చేసింది. ఈ డ్యాంతో అటు పర్యావరణ పరంగా ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. అలానే మన జల వనరుల వ్యూహాత్మక భద్రతపై ప్రభావం పడొచ్చు అనేది భారత్ వాదన. ఈ నది యార్లుంగ్ సాంగ్పోగా టిబెట్లో పుట్టి అరుణాచల్ ప్రదేశ్లోకి సియాంగా నదిగా ప్రవేశించి ఆ తర్వాత అస్సోంలో బ్రహ్మపుత్రగా ప్రవహిస్తోంది. ఇది అస్సాంతో పాటు దేశంలోనే అనేక కోట్ల మందికి జీవనాధారంగా ఉంది. అందుకే షాంఘై కోఆపరేషన్ సదస్సులోనే మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా యంత్రాంగానికి మన అభ్యంతరాలను వెల్లడించారు. అయినా చైనా ముందుకు వెళ్తూ ఉండడంతో భారత్ కూడా కౌంటర్ స్కెచ్ తో వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. బ్రహ్మపుత్రపై చైనా కట్టే ఈ డ్యామ్ కి 1.2 ట్రిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో 14.5 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 జల విద్యుత్ కేంద్రాలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనాలోని యాంగ్స్తే నదిపై ఉన్న రికార్డు సృష్టించిన త్రీ గోర్జెస్ డ్యాం కంటే అధిక విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు అని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో చుట్టుపక్కల భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రవాహంలో ఉన్న నదికి ఇంత భారీ ఎత్తున అడ్డంకులు కల్పిస్తే దాని సహజ ప్రవాహంలో మార్పులు వస్తాయి. అంతేకాదు చైనా తనకు కావలసిన సమయంలో నదీ ప్రవాహాన్ని ఒక ఆయుధంగా భారత్పై వాడే అవకాశాలు లేకపోలేదు. దిగువ ప్రాంతాల్లో వరదలు లేదా కరువు పరిస్థితుల్ని సృష్టించవచ్చు అనేది ఎక్కువ మంది అంచనా. భారత్ చెప్తోన్న అభ్యంతరాలకు చైనా చెప్పే సమాధానం కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే ఈ డ్యాం కడుతున్నామంటోంది. భారత్ సహా దిగువ ప్రాంత దేశాలకు ఎలాంటి నష్టం జరగదని చెప్తోంది. అందుకే భారత్ కూడా దిగువన దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ పేరుతో కౌంటర్ స్కెచ్ రెడీ చేసింది. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ NHPC దిబాంగ్ ప్రాజెక్టు మెయిన్ డ్యాం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన దిబాంగ్ నదిపై దీన్ని చేపట్టనున్నారు. నిజానికి 2024లోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు 2026 ఫిబ్రవరిలో ఊపందుకున్నాయి. ప్రస్తుతం రోడ్లు, బ్రిడ్జిలు, టన్నెల్స్ నిర్మాణం జరుగుతోంది. భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మపుత్ర నదికి అడ్డుకట్ట వేయొచ్చు. ఒకవేళ ఎగువన చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే ఈ డ్యాం దాన్ని అడ్డుకోగలుగుతుంది. అస్సాంలో వరదలు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. మనమెంత కౌంటర్ వ్యూహం రచించినా ఇలా ప్రతి వ్యూహాలతో పర్యావరణ మార్పులు చోటు చేసుకుంటాయేమో అనేది స్థానికుల భయం. అయితే అదేం పట్టించుకొని చైనా ముందుకు వెళ్తూ ఉండడమే అసలు ఆందోళనకర విషయం.